తను మాట్లాడితే ఉంటుంది. బాలు ఆరి దేవుడు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. నువ్వు బాగుంటావు సీత. అది కాదు, ఒక్క విషయం, వన్ థింగ్. నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చేది నీ చేతి వేళ్ళు. ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ నువ్వు బాగా గోల్డ్ కొరుక్కుని తిన్నావనుకో, అవి పాడైపోతాయి. అవి కాకుండా నీ కళ్ళు, ఏదో స్పార్క్ ఉంది, ఇంకెవరిలోనూ చూడాల. నువ్వు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయి, లేదా నీ లెవెల్ కి తగ్గట్టుగా ఎవరో ఒక అమ్మాయిని చూసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. నేను వెయిట్ చేస్తానండి. కానీ ఒకటి, రేపు నేను పెద్ద పొజిషన్ కి వచ్చినా నీతో మాత్రం ఎప్పటిలాగే ఉంటాను. ఓకే? అవ్వక మారు కలిసిన అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే కొడబడినానే. బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? చుక్కలు చూపిస్తున్నారు. కానీ నేను అలా కాదులే. కలర్ మ్యాచ్ అయితే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుందని. అబ్బో, నేనేదో జోక్ గా అన్నాను. దాన్ని నువ్వు నేను జోక్ గా తీసుకోవాలా, సీరియస్ గా తీసుకున్నా. సంతోషం. బ్లాక్ కాఫీ తాగు. బాబా ఒక్క మాట, అక్షంతలు వేయడానికి ఇబ్బంది ఏంటి? చేనొప్ప కాదే, నాకు 12వ ఏట పెళ్ళయింది, 14వ ఏట మొగుడు పోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా? మీకు ఎక్కడే మాట్లాడాలో అస్సలు తెలీదండి. లవ్ చేస్తున్నావు నన్ను? మరి కాదా? నేను లవ్ చేయట్లా. అరే వెంటనే నో చెప్పేస్తావేంటి? నేను నిన్ను ఎంత కష్టపడి లవ్ చేశానో తెలుసా? అంత కష్టపడి ఎవరు లవ్ చేయమన్నాడమ్మా? కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. బాగుంటది. ఒట్టేసాం. అవును, ఐ లవ్ చెప్పకూడదు. చెప్పకూడదు. ఫాదర్ నాకే ఫిట్టింగ్ పెడతారు, కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో, అది మీకు ఓకే కదా? దానికి ఒట్టలేదు కదా? ఆ అమ్మాయి నాకు ఐ లవ్ చెప్పొద్దు, ఆ అమ్మాయి నాకు చెప్పుద్దా? రేయ్, ఆ అమ్మాయి నిన్ను. అమ్మో, ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళు నమ్మలేకపోతున్నాం. అయినా నాకేంటి భయం? లౌక్యం తెలిసిన దాన్ని. నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి.